బాల సాహిత్యం అనేది ఎదిగిన ఎంతో మందిని తీర్చిదిద్దిన అమృతధార అని ప్రముఖ కవయిత్రి డాక్టర్ అమృతలత అన్నారు. చిగురింతలు పుస్తకం నేటి బాలలకు దిక్సూచిగా నిలుస్తుందని ఆకాంక్షించారు. అలతి అలతి పదాలతో అందమైన పదజాలంతో మానవ అనుబంధాలను పటిష్టం చేసే విధంగా సామాజిక బాధ్యత తెలిపే విధంగా గేయాలున్నాయని ఆమె అన్నారు. ఇందూర్ జిల్లా బాల సాహిత్య వేదిక ఆధ్వర్యంలో నగరంలోని హరిచరణ్ పాఠశాలలో చింతల శ్రీనివాస గుప్తా రచించిన చిగురింతలు పుస్తకావిష్కరణ సభ సంస్థ అధ్యక్షులు డాక్టర్ కాసర్ల నరేష్రావు అధ్యక్షతన ఘనంగా జరిగింది. ప్రధాన కార్యదర్శి డి ప్రవీణ్ కుమార్ శర్మ ఆహ్వానంతో ప్రారంభమైన ఈ సభకు అధ్యక్షులు డాక్టర్ కాసర్ల స్వాగతం పలుకుతూ జిల్లా వ్యాప్తంగా బాల సాహిత్యాన్ని గుర్తించి ప్రోత్సహించడం, పిల్లల్లోని సృజనశీలతను వెలికితీసేలా కార్యశాలలు నిర్వహించడానికి, బాలల పుస్తకాలను ప్రచారం చేయడానికి ఇందూర్ జిల్లా బాల సాహిత్య వేదిక ఏర్పడి ముందుకు సాగుతుందని చెప్పారు. నెల రోజుల క్రితమే ఏర్పడిన తమ సంస్థ ఈరోజు బాల సాహిత్యంలో భాగమైన చింతల శ్రీనివాస గుప్తా రాసిన బాల గేయాల సంపుటి చిగురింతలు ఈ వేదిక మీద ఆవిష్కరించుకోవడం గర్వకారణమన్నారు. ఈ సభలో ఆవిష్కర్తగా పాల్గొన్న డాక్టర్ అమృతలత మాట్లాడుతూ బాల సాహిత్యం అనేది ఎదిగిన ఎంతో మందిని తీర్చిదిద్దిన అమృతధార అని అన్నారు. చింతల శ్రీనివాస గుప్తా రచించిన చిగురింతలు నేటి బాలలకు దిక్సూచిగా నిలుస్తుందని ఆకాంక్షించారు. అలతి పదాలతో అందమైన పదజాలంతో మానవ అనుబంధాలను పటిష్టం చేసే విధంగా సామాజిక బాధ్యత తెలిపే విధంగా గేయాలున్నాయని చింతలను అభినందించారు. చిగురింతలు పుస్తకం ఇందూర్ జిల్లా బాల సాహిత్యంను పరిపుష్టం చేస్తుందని పేర్కొన్నారు. ఈ బాల సాహిత్య వికాసం కోసమే ఏర్పడిన ఇందూర్ జిల్లా బాల సాహిత్య వేదికకు అభినందనలు తెలియజేశారు. ముఖ్య అతిథి విఆర్ శర్మ మాట్లాడుతూ బాల సాహిత్యం రేపటి రోజును నిర్ణయించే శక్తి ఉందని, ఇందూర్ జిల్లా బాల సాహిత్య వేదిక తమ కృషిని కొనసాగించాలని ఆశించారు. ప్రపంచ సాహిత్యంలో పిల్లల పుస్తకాలు విరివిగా వచ్చాయని, తెలుగులో ప్రఖ్యాత కవులు బాల సాహిత్యం సృజన చేశారన్నారు. తెలంగాణ నుండి నిజామాబాద్ నుండే తొలి బాల సాహిత్యం వెలువడిందని, తిగుళ్ల వెంకటేశ్వర శర్మ రాసిన వానకారు, లోకమల్హరి రాసిన జగన్ని విద్య తొలి బాల సాహిత్య ముద్రలని అన్నారు. ఆధునిక కాలంలో బాల్యమంతా బందీ అయిపోయిందని, రోగగ్రస్తమైందని, దీనికి సాహిత్య చికిత్స అవసరమని, ఈ క్రమంలో చింతల శ్రీనివాస్ రాసిన చిగురింతలు పుస్తకం రావడం ఒక చారిత్రక అవసరమన్నారు. నేడు పిల్లల ఆలోచనలను పిల్లలే రాయాలని, పెద్దలు కూడా పిల్లల జీవితాలను వివిధ సాహిత్య ప్రక్రియల్లో ఆవిష్కరించాలన్నారు. విశిష్ట అతిథిగా పాల్గొన్న తల్లావంజాల మహేష్ బాబు పద్యం ఆధారంగా బాల సాహిత్యం వికసిస్తుందని, చింతల మంచి పద్యకవి అని, గేయాలు పిల్లలందరికీ నైతిక విలువలు అందిస్తాయన్నారు. గౌరవ అతిథి బోర్గెం పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు శంకర్ మాట్లాడుతూ చింతల శ్రీనివాస్ తమ పాఠశాలలో సేవలు అందించడం విద్యార్థుల అదృష్టమని అన్నారు. ఈ సభలో ఇందూర్ జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ కుమార్ శర్మ, ఉపాధ్యక్షులు గంట్యాల ప్రసాద్, మహిళా కార్యదర్శి డాక్టర్ శారద, దారం గంగాధర్, సమత తదితరులు పాల్గొన్నారు. పరిస్థితులకు అర్థం పట్టాలి. ఈ రోజుల్లో అమ్మలు ఒకప్పటి అమ్మల కన్నా రెండింతల పని, ఇటు ఇంటి పనులు చేస్తున్నారు, అటు ఉద్యోగం పనులు చేస్తున్నారు. అందుకే తన సహాయం కవితలో చింతల శ్రీనివాస్ గారు అంటారు, సైకిల్ తోడు నేర్చుకొని అమ్మకు సాయం చేస్తాను, మోటార్ సైకిల్ నేర్చుకొని నాన్నకు సాయం చేస్తాను, కారు నడపడం నేర్చుకొని భార్యకు సాయం చేస్తాను అంటారు. ఈ రోజుల్లో ఈ బిజీ లైఫ్లో పిల్లలు అమ్మకు నాన్నకు సహాయంగా ఎలాంటి పనులు చేయవచ్చో ఉద్బోధిస్తున్నారు. కాకపోతే ఇక్కడ నాదో సలహా, సైకిల్ తోలుడు నేర్చుకొని అమ్మకు సాయం చేస్తాను, దాని బదులు గిన్నెలు తోముడు నేర్చుకొని అమ్మకు సాయం చేస్తాను అంటే ఇంకా అద్భుతంగా ఉంది. కేవలం చదువు చెప్పే గురువే కాదు, పిల్లలకి ఎంతమంది గురువులున్నా వాళ్ళు ఎంత గొప్పవాళ్ళు, అలతి పదాలు ఎంతో గొప్పగా చెప్పారు ఆయన. వినండి, తప్పప్పులను నేర్పు తల్లి నా గురువు అంటారు, మంచి నడక నేర్పు నాన్న నా గురువు, విద్యలన్నీ నేర్పు దైవమే నా గురువు, సఖ్యతని నేర్పేటి సమయమే గురువు, సంపదలనిచ్చేటి సంఘమే గురువు, ఆ సంఘానికే నేను సరి అయిన గురువు అంటారు. మరీ చిన్న పిల్లలకి పెద్ద పెద్ద పనులు అప్పగిస్తే వాళ్ళు తమ అశక్తతని ఎలా ప్రకటిస్తారో, నిజానికి వారికి ఆసక్తి ఎందులో ఉంటుందో చెప్తూ శ్రీనివాస్ గారు ఏమంటున్నారో వినండి. పచ్చిమట్టి తెచ్చి పుట్ట కట్టాలేను,
పరకలల్లుకొచ్చి గూడు కట్టాలేను, పుల్లలేరుకొచ్చి ఇల్లు కట్టాలేను, రాళ్ళు మోసుకొచ్చి బ్రిడ్జి కట్టాలేను, పుష్టిగా పోచేసి బజ్జుంటానేను అంటూ 5 వాక్యాల్లో పిల్లల ఆసక్తులు ఆసక్తులను రెండింటినీ అందంగా వెలుగుచ్చారైన. పుట్టినరోజు వచ్చిందా మొక్కని ఒకటి నాటాలి, పండుగ రోజు వచ్చిందా మొక్కని ఒకటి నాటాలి, పై తరగతులకు వెళ్తావా మొక్కని ఒకటి నాటాలి, మొక్కే నీకు ఆధారం మొక్కే నీకు అవసరము అంటూ ఏదో ఒక సందర్భాన్ని పురస్కరించుకొని మొక్కలు నాటాలని పచ్చదనం యొక్క ఆవశ్యకతను గుర్తు చేస్తూ చిన్న చిన్న మాటలతో చక్కగా ఉద్బోధిస్తారు ఆయన.